అందరికీ నమస్కారం అండి. నేను మీ మణిమాల. కథాశ్రవంతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మనిషితనం. మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా? 10 లక్షలు లోన్ మంజూరైంది. ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పడచెవిని పెడుతూ బయటకు నడిచాడు భూపతి. ప్లీజ్ మావయ్య, ఈ రోజే చివరి రోజు, సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోన్కు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా? అది కుదరదు, ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలి కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడికిపోయాడు వెంకటేష్. పెడగపల్లి మండలంలో ఏవోగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భోజనం చేసి 3ంటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు. కరీంనగర్ నుండి పెగడపల్లి బైక్ మీద గంట ప్రయాణం. 10 లక్షల లోన్ కోసం షూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి. వేదిరా క్రాస్ రోడ్డు వద్ద పెగడపల్లి వైపు తిరుగుతూ ఉండగా ఎదురుగా ఒక వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకొచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చెయ్యి ఊపాడు. హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు. ఆ వ్యక్తి ఆందోళన, ఆదుర్దా కలిగిన గొంతుతో, ప్లీజ్ సార్, గోపాలరావుపేట దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్, చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. అతను హరినాథ్. వేదిర హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు. హరినాథ్లో ఆందోళన ఉధృతంగా కాగా, ప్లీజ్ సార్, ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులొస్తున్నాయట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా. భూపతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేదన్నట్లు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు. అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు. ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు. ఎట్లా? అప్పటి వరకు దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతను. వేదిర క్రాస్ రోడ్ నుండి గోపాలరావుపేటకు దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్ రావాలంటే 5 అవుతుంది. 1-2 ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు. లిఫ్ట్ కోసం చూస్తే 2 బైకులు వెళ్ళాయి, కానీ మొదటి 2టికి ఖాళీయే లేదు. మూడో అతను భూపతి కనీసం కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు హరినాథ్. రోజు గోపాలరావుపేట నుండి వెదిరకు బైక్ మీద వచ్చిపోతూ ఉంటాడు అతను. ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైరు పంక్చరై ఉంది. చేసేది లేక టైం అయిపోతుందని సమయానికొచ్చిన బస్ ఎక్కి క్రాస్ రోడ్ నుండి ఆటోలో స్కూలుకో వచ్చేశాడు. ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తన 4 రోజులు సెలవు పెడతానంటే వారించి మరీ పంపించింది. తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేటుకు 10 రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు. లంచ్ టైంలో ఫోన్ రావడంతో 3 గంటలకు హుటాహుటీన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్కు ఆటోలో 5 నిమిషాల్లో చేరుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనమూ దొరకడం లేదు. ఇంటి దగ్గర వసంత చెల్లెల్ని స్రవంతి ఉండడం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్ నిచ్చింది. అదీ కాక నెల నెల వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తూ ఉండడం మరింత ఊరటనిచ్చే విషయం. ఇప్పటి నుండి ఆటోలో బయలుదేరితే 15-20 నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది. అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్. ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండని చూస్తూ ఉన్నాడు. లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళన గురి చేస్తూ ఉంది. అరగంట దాటిపోయినాక ఇంకా క్రాస్ రోడ్డు వద్దే ఉన్నాడు. ఎట్లా? హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్ వైపే చూస్తూ ఉండిపోయాడు. మరొక ఆపద్బాంధవుడు ఎవరైనా రాకపోతారా అని అన్నట్లుగా. బైక్ వెనకన కూర్చున్న హరినాథ్ ఉన్నట్లుండి ఆపండి ఆపండి అని అరిచాడు. బైక్ నడుపుతున్న పెద్ద ఆయన ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు. ఏమైంది? ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ.
దారిని పోయే దానయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ, అదిగో అక్కడ చూశారా, రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ. పెద్దాయన తను బండి దిగకుండానే, అర్జెంటుగా పోవాలన్నావు కదా, నీ ఇంటామెకు పురిటి నొప్పులంటివి, మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు. ఉంది ఉంది, కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం, 2 నిమిషాలు ఆగండి అని పడిపోయి బండి వైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్. అక్కడ బైక్ ఉన్న చోటకు దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. తలకు గాయమై రక్తం కారిపోతూ ఉంది. ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు. హరినాథ్ గబగబా దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు. సన్నగా మూలుగు వినిపించింది. అమ్మయ్య, చనిపోలేదులే అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెల్లకిల్లా తిప్పాడు. నడివయస్సులో ఉన్న వ్యక్తి తల వెనుక తగిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు. గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవర్రా కుందురా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్. రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు. పైన గట్టు మీద నిలబడి వీళ్ల వైపే చూస్తూ ఉన్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన ఒక పెద్ద మనిషి. రండి సార్, ఇతన్ని కాస్త పైకి తీసుకువద్దాం, ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కి తీసుకువెళ్లవచ్చు హరినాథ్ కింద నుంచి అరిచాడు. ఏమయ్యా పెండ్లం, నొప్పులొస్తుందని అబద్ధం చెప్పి నాతోనొచ్చినవు, ఇప్పుడు గీడగీయనకు సాయం చేద్దామంటావు, ఏం దివయ్యా చేసేది, నాకు పనిలేదనుకుంటున్నావా, గీయన నడిమిట్ల పుణుముకుంటూ లేనిపోని రంప, నే బోతున్నా అన్నాడతను. సార్ కనీసం పైదాకా సాయపట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. సాయం లేదు గీయం లేదు, కాలికిపోయే కంప నెత్తిన పెట్టుకోనా, నేబోతున్నా. కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్లిపోయిన శబ్దం. హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూస్తూ ఎవరి వైపు ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు. సంబరపడిపోతున్న హరినాథ్, రండి సార్ రండి, మీరన్నా సాయం పట్టండి, పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు. మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయపడుతూ. హరినాథ్ కాదన్నట్లు తల ఊపుతూ, పరిచయమేమీ లేదు, ఇప్పుడే పడిపోయి ఉన్నట్లున్నాడు, రోడ్డు మీదకు తీసుకువెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకుని వచ్చారు. మీ మనిషి కాదంటున్నారు, ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్ళల్లో ఒకరు. 108కి కాల్ చేద్దాం. ఓకే, హాస్పిటల్ దాకా తీసుకువెళ్లి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి, మేం చాలా ముఖ్యమైన పని మీద వెళ్తూ ఉన్నాం. హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తూ ఉంటే అదే టైంలో జేబీలోని ఫోన్ మోగింది. రేర్గా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు. యాక్సిడెంట్ బాధితుణ్ణి పక్క బెడ్ పైన పడుకుని ఆ ఆపత్కాలంలో రక్తాన్ని ఆలోచిస్తూ ఉన్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకొచ్చి కూర్చున్నాడు. బాధితుడి జేబీలో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నెంబర్ కనిపించింది. ఎవరైనా కానీ అని ఆ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్. 108లో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు స్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది. పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం, అమ్మా నాన్నలకు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకంత రిలాక్స్ అయిన హరినాథ్లో తన భార్య చెంతనన్న చిన్న చింత మాత్రం మిగిలింది. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి
అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చా అని అన్నాడు. హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు. అతను ఇతర గాయాలేమీ లేవు, లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడు. అతను హరినాథ్కు చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకంత లజ్జతో చిరికిపోతూ ఉన్నట్లుగా అనిపించాడు. బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతికి తన 2 చేతుల్లో తీసుకుంటూ, నన్ను పట్టారా లేదో, రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోధిస్తున్నట్లుగా భూపతి. తెలుసు అన్నాడు సింపుల్ గా హరినాథ్. భూపతి విస్తుపోతూ, గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కి తెచ్చి రక్తం ఇచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్. ఈ రోజుల్లో అతడు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. హరినాథ్ అతణ్ణి అనునయిస్తూ, అది సరే ఇప్పుడెట్లా ఉంది మీకు అన్నాడు. నాదేముంది సార్, మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ముందు మీ భార్య పరిస్థితి ఏమిటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా. అప్పటికే నర్సు వచ్చి, మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చిండు సార్ అంది. హరినాథ్ లేస్తూ, మీరన్నట్లు నేను మీకు చేసింది మంచే అయితే అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా. భూపతి ఉద్విగ్నంగా, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది, మంచే జరగాలి అంటూ ఉండగానే హరినాథ్ చెవిలో ఫోన్ మోగింది. అటు నుండి స్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతూ ఉంది. బావా, అక్కకు నార్మల్ డెలివరీ, పాప పుట్టింది. అమ్మ, నాన్న, పక్కింటి ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం. ఎవ్రీబడి హ్యాపీ. ఉబ్బి తబ్బిబ్బైపోతుందామె. హరినాథ్ మొహం వెలిగిపోయింది. మీరన్న మాట జరిగింది సార్. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతూ ఉంటే, ఇలాంటి వాళ్ల మంచి తనమే, అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే ఆత్మవిశ్వాసాన్ని అనుకుంటూ ఉండగానే లోనికి అడుగు పెట్టాడు వెంకటేష్. ఎట్లా జరిగింది మావయ్య? ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చేశాను. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య, ప్రైవేటు హాస్పిటల్కు షిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ. భూపతిలో తెలియని మార్పుతో కూడిన ఏదో శక్తి ప్రవహించినట్లు, నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని, నాకేం కాదు, ఇక్కడే ఉంటాను. నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అని అన్నావు కదా, ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకునిరా, సంతకం చేస్తాను అని అన్నాడు. అంత సడన్ గా అతనిలో వచ్చిన ప్రవర్తన ఏమిటో అర్థం కాక నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు వెంకటేష్. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత కట్టుకోజ్వల మనోహరాచారి గారు. థ్యాంక్ యూ.